ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న రాఘవేంద్ర హోటల్. యాదాద్రి భువనగిరి జిల్లా టోల్గేట్ సమీపంలోని రాఘవేంద్ర హోటల్లో ఆహారం విషయంలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. హోటల్లో దోశ తిన్న వినియోగదారులకు దోశలో పురుగును కనిపించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారంలో పురుగును కనిపించడంతో వినియోగదారులు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే తమకు ఎదురైన సమస్యపై యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిందని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు ఇది పెద్ద విషయం కాదన్నట్లుగా వ్యవహరించడంతో పాటు అధికారులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోరన్న ధోరణిలో సమాధానమిచ్చారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారంలో పురుగులు కనిపించిన ఘటనపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిబంధనలు పాటించాల్సి ఉండగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఘటనపై సంబంధిత ఆహార భద్రత అధికారులు స్పందించి హోటల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. రాఘవేంద్ర హోటల్లో జరిగిన ఈ ఘటనపై యాజమాన్యం వివరణ ఏమిటి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హలో, ఏం చూస్తున్నావు? ఈ పురుగులు చూడు. ఏం పురుగు? ఎందుకు తింటారు ఈ హోటల్లో? ఏం పురుగు? చూడండి, విషం తింటారా? ఆ పైసలు వాసన చేయి, చేసి పెట్టండి. దీని మీద హోటల్లో వచ్చి ఎవరు తిన్నదండి, మొత్తం పురుగులు వస్తుంది. చూడండి, ఏమన్నా చచ్చిపోవాలి అలాగే. చూడండి, అందరూ చూడండి. లోపల పోయి చూపిస్తారు, లోపల పోయి చూపిస్తారు అందరినీ. ఈ హోటల్లో పురుగులు వస్తుంది చూడండి. పురుగులు ఏం తింటారు మీరు? మిరకాయ కాదు, పురుగులు. అందరూ చూసారు. చూడండి, అందరూ వచ్చి మరి ఎప్పుడైనా వచ్చి ఈ హోటల్లో తినాలండి, అంతే. రామచేయండి, కేసు పెడతాను. నేను పోవాలి, లేట్ అవుతుంది. ఇవాళ వచ్చి పెడుతున్నాం. క్యా కన్నా వస్తా చెప్పండి, ఎవరైనా చెప్పండి. మీ ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలని తినండి, బయటకు రాండి అందరూ. ఈ రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లో పురుగులు వస్తుంది. ఎవరు తినాలండి? తింటే మనకు ఎవరైనా ప్రమాదం ఉండేది. ఓకే.